సినిమాల్లో ఎక్కడ అమ్మాయిని లాగం చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఫాస్ట్ వస్తాడు, గబ్బా గబ్బా తంతాడు. మనం రియల్గా బ్రహ్మాండంగా చూస్తాం. అది సినిమా. అట్టనే తందాం అనుకోండి పాపం. ఏది సినిమాల్లో ఏమైనా ఆడపిల్లని ఏమైనా లాగం చేస్తే హీరో వచ్చి రసిస్తాడు చూడు, నిజ జీవితంలో కూడా అలానే తందాం అనుకున్నాడు పాపం. నిజ జీవితంలోకి వచ్చాక అర్థం కావట్లే. లడ్డులు బొడ్లు అన్ని మర్చిపోయాడు. పిఠాపురంలోనే ఆగం చేస్తే దిక్కు లేదు. ఆయన రాష్ట్రంలో ఇంకేం ప్రశ్నిస్తాడు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని ప్రశ్నించు. నీ గొంతు ఉంది, నువ్వు గట్టేవాడివే, కానీ తిరగబడు. మోడీ నిలై, చంద్రబాబు నిలై. నీకు అధికారం ఇస్తే బాగా చేస్తావు, నువ్వు బాగా చేస్తావు, చాలా మంచోడి. ప్రశ్నించు, చంద్రబాబుని ప్రశ్నించు, లోకేష్ని ప్రశ్నించు, మోడీని ప్రశ్నించు. అసలు వెళ్తావు, నీకు ఇబ్బంది. ఎక్కడ నువ్వు ప్రశ్నిస్తే నువ్వే ముఖ్యమంత్రివి. సార్ మళ్ళీ పవన్ కళ్యాణ్ని కట్టేస్తున్నారంటారా? చంద్రబాబు గారు చేతులు కట్టేస్తున్నారంటారా పవన్ కళ్యాణ్ గారివి? పవన్ కళ్యాణ్ చేతులు కట్టి ఎవరు లేరు. పవన్ కళ్యాణ్కి పవర్ ఉంది, వాయిస్ ఉంది, తిరగబడతాడు. కానీ తిరగబడలేకపోతాడు, తిరగబడతాడు. చంద్రబాబు మీద తిరగబడతాడు, మోడీ మీద కూడా తిరగబడతాడు. ఎందుకు? ఈ రాష్ట్రంలో అరాచక పాలన చూసి తట్టుకోలేకపోతుండు, కానీ మాట్లాడతాడు. చంద్రబాబు నిలేస్తాడు, తొందరలోనే నిలేస్తాడు. 30,000 మందిని అక్కడ షిప్ ఏదో బియ్యం ఉంది చూడు, ఆ షిప్పులో దాపెట్టారంట. షిప్ ఏమో నీళ్ళలో పోయింది, ఒడ్డుకు రావట్లా. ఒడ్డులో నీళ్ళలోంచి వాడి పోలేకపోతుండు, షిప్పులో కనపట్లే వాళ్ళు. 30,000 మంది షిప్ ఒడ్డుకు వచ్చినాక పట్టుకుంటాడు. ఎందుకని సార్ అలా? షిప్ లోపల పోయింది, ఇంజిన్ ఆగిపోయింది మధ్యలో, షిప్ ఒడ్డుకు రావట్లా. ఒడ్డుకు వస్తే దాంట్లో 30,000 మంది ఉంటారు. 30,000 మందిని కాపాడుతారు. మోడీ మహా తెలియకల్లోడు. చంద్రబాబుని ఎలా వాడుకోవాలా, పవన్ కళ్యాణ్ ఎలా వాడుకోవాలి, జగన్ను కూడా ఎలా వాడుకోవాలో తెలుసు. బజ్జీ ఎట్లుంటుంది అంటే తినేటప్పుడు కమ్మంగా ఉంటుంది, దాంట్లో వాము కూడా పెడతారు. తిన్నసేపు బాగుంటుంది, లోపల మీద కడుపులు నింపిలేస్తుంది. అట్టనే మోడీకి అందరినీ వాడుకోవడం తెలుసు. మొన్నటిదాకా జగన్ వాడుకోండు, పవన్ కళ్యాణ్ వాడుకోండు, చంద్రబాబుని వాడుకోండు. రేపు అవసరమైతే బీఎస్పీని వాడుకుంటూ అందరిని వాడుకుంటాడు. ఆయన కావాల్సింది దేశం కుర్చీ, పిఎం కుర్చీ. ఈ రాష్ట్రాలతో సంబంధం లేదు. గెలిచి కుర్చీలో పోయిందాక అందరికీ అన్ని చెబుతాడు. రాష్ట్రాలతో సంబంధం లేదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు మోడీ పక్కన కూర్చున్నావు. ఆ మోడీకి చెప్పాయినా ఈ ఆడపిల్లలు కాపాడాయా? నువ్వు మోడీని అడగలుగుతూ పక్కన కూర్చొని బుధాన్ని చేసుకోగలుగుతూ, మోడీ గారు మా పిల్లలు కనపట్టలేదు, నాకు ఆ చంద్రబాబు పడుచుకోవట్లేదు, ఆ షిప్ ఆడ మధ్యలో అయిపోయింది, తీసి కాపాడమని చెప్పు. మళ్ళీ ఇప్పుడు జనసేనలో కూడా దాదాపు 21 స్థానాల్లో గెలిచారు వాళ్ళు. ఆ 21 స్థానాల్లో వ్యతిరేకత ఏర్పడింది అంటారా? ఆల్రెడీ గ్రహించారు కదా వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ తెలుగుదేశం పార్టీలు నారా చంద్రబాబు నాయుడు అప్పలకొడుకు లోకేష్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను అతను ఆపలేకపోతున్నాను. నేను అసమర్థున్నై ఉన్నాను, ఇది నేను ప్రజలకు ఎలా చెప్పాలి, ప్రశ్నిస్తాను వచ్చాను, నేను ఈనాడు అప్పలకొడుకుల్ని అరికట్టలేకపోతున్నాను, ఇప్పుడు నేను ఏమైనా సమాధానం చెప్పాలి అనేటువంటి డైలమాలో ఉండి ఇతర దేశాలకు పోయిందని అంటున్నారు. మరి ఉండడో లేడో రాష్ట్రం చూడాలి. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు అంటే, దాదాపు వాలంటీర్ల ద్వారా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయనేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన సంవత్సరమైనా కూడా ఇప్పటి వరకు ఆ మహిళల గురించి స్పందన లేదు, ఆయన కూడా స్పందించలేదు, కేంద్రం కూడా పట్టించుకుంది లేదు, చంద్రబాబు గారు కూడా పట్టించుకోలేదు. దాని గురించి మీరేమంటారు? సుగాలి ప్రీతికి నేను న్యాయం చేస్తానని వచ్చావు, ముందుగా అది చూడు. ఈ 30,000 మంది సంగతి తర్వాత సంగతి. సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాను వచ్చావు, ముందు అది చూడు. వచ్చే సంవత్సరం అయింది, ఎక్కడున్నావు అది చూడు. ముందు అది చూస్తే ఈ 30,000 మంది ఎక్కడున్నారో వస్తారు. ముందు అది చూడు. నిజంగానే జగన్ గారు గవర్నమెంట్ లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటారా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లే? అది తప్పుడు ఆరోపణలు, తప్పుడు కారణాలు చూపెట్టి ప్రజలను రెచ్చగొట్టి ఒక ఎమోషనల్ తీసుకొచ్చి అధికారం కావాలనే దాహంతో వాళ్ళు చేసినటువంటి అనేకమైన మోసాల్లో అదొక మోసం. ఎందుకని గతంలో పవన్ కళ్యాణ్ గారు మహిళలకు ఏమేమి జరిగితే ముందుంటా అన్నారు, ఇప్పుడు అక్రమంగా చాలా ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా ఆయన స్పందించట్లేదు, ఎందుకని అంటారు బాబాయ్? ఈ ఒక రకంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు బ్లాక్మెయిల్ చేసిండు అనేటువంటి పుకారు నడుస్తుంది. పవన్ కళ్యాణ్ నోరు ఎత్తకుండా ఏదో జరిగింది అంటున్నారు. మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ప్రజలు ఈ రాష్ట్రంలో విపరీతమైన చర్చ జరుగుతుంది. ఎందుకని పవన్ కళ్యాణ్ మెలకుండా వాళ్ళ కేడరే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏంది ఇలా ఉన్నాడు, ఏంటి ప్రశ్నిస్తానని వచ్చాడు, ఎక్కడ మళ్ళీ అధికారతానని వచ్చాడు, అధికారుల చేత సక్రంగా పనిచేపిస్తానని వచ్చాడు, ఈ రాష్ట్రంలో ఈ రకంగా జరుగుతుంది, ఇన్ని జరుగుతున్నాయి, ఎక్కడున్నాడో ఎందుకని స్మరించి వాళ్ళ కార్యకర్తలు మొదలైంది, స్టార్ట్ అయింది. ఇంకా ఉంటుంది, ముందు ఉంటుంది, ఆయనకు కూడా ముందు ఉంటుంది. కార్యకర్తలకు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. వాళ్ళ కార్యకర్తలే అడుగుతున్నారు, వాళ్ళ కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తాం ముందు చూద్దాం. ఈ 11 నెలల్లోనే చంద్రబాబు గారి పని, అలాగే కూటమి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి పని అయిపోయింది గంటాపదంగా చెప్పగలం. ఎందుకని సార్? మా సంక్షేమ పథకాలు లేవు, రైతుకు గిట్టుబాటు ధర లేదు,
మరి ఏ ఒక్క సామాన్యుడు రైతుకి అందుబాటులో ఉన్న సౌకర్యం అనేది లేకుండా పోవటం వల్లే మరి కూటమి విఫలమైంది అనుకుంటున్నాను. సార్ రైతులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గిట్టుబాటు ధర కానీ ఈ క్రాప్ కానీ ఇలాంటివి రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని కూడా తీసేయాలి అనే ఆలోచనలో ఉన్నారంటారా? తప్పకుండా జరుగుతుందండి అదే. ఒకవేళ రైతు భరోసా ఇచ్చిన మాత్రమే ఇస్తున్నాడు. మన అమ్మఒడి అన్నారు కదా, ఇప్పుడు తల్లికి వందనం పెట్టారు. ఆ తల్లికి వందనం కూడా వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళకే ఇస్తున్నారు. కానీ ప్రతి స్కూల్లో పోయి విచారించుకోండి. కాకపోతే ఏంటంటే 70% ఇవ్వగలిగాడు, 30% ఎలా ఇలా. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకి ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్న సూపర్ 6 పథకాలకి తేడా అంటే మీరేం చెప్తారు సార్? తప్పకుండా తేడా కనబడుతూనే ఉందండి. ఏం తేడా సార్? ఇప్పుడు అమ్మఒడి ఉంది, వాళ్ళ తల్లికి వందనం పెట్టుకున్నారు. రైతు భరోసా ఉంది, ఎన్టీఆర్ భరోసా పెట్టుకున్నారు. ఏ భరోసా అన్నింటిలో తేడా ఉంది. కాకపోతే ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని ఏంటంటే అమ్మఒడి పెట్టాడు జగన్, దానికి మిగిలి ఇవ్వాలా. రైతు భరోసా ఉంది, అతను 15,000 ఇస్తే 20,000 ఇవ్వాలా. అలాగే మరి స్కూల్ ఉంది, స్కూల్ డెవలప్మెంట్ కోసం పెట్టారు. ఆ పిల్లలు దానికన్నా ఎక్కువ చేయాలి. కానీ ఉన్నదాన్ని తీసేయటం అనేది మరి చాతకంతనం అంటారులే కానీ మంచితనం ఏమంటారండి. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేది ఒక పథకం పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు అదే అమ్మఒడి పథకాన్ని ఈయన తిప్పించి తల్లికి వందనం అనేది పెట్టారు. దాని గురించి మీరేమంటారు సార్? తప్పకుండా మరి పథకం అయితే మంచిదే, కానీ అందరికీ వర్తించట్లేదు కదా. అది ఇచ్చేదేంది, ఆ స్కూల్లో చైర్మన్ ఉన్నారు, టీడీపీ చైర్మన్ పెట్టుకుంటారు. వాళ్ళ ద్వారాగా ప్రతి హెడ్ మాస్టర్ గారిది ఈ పిల్లగాడి పేరు ఉండటానికి ఏదో ఒక పెట్టండి. మీటర్ ఉందనో, 300 దాటిందనో, లేకపోతే వాళ్ళకి డాబా ఉందనో, లేకపోతే వాళ్ళకి వెహికల్ ఉందనో, అదే ఏదో పథకం మీద వాళ్ళకి క్వాలిఫై చేస్తున్న పని చేశారు. లేదు వాళ్ళకి 70% లేదనో కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్ లేకుండా చేయాలని వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నారు. సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం కింద గవర్నమెంట్ స్కూల్ పిల్లలు కానీ ప్రైవేట్ స్కూల్ పిల్లలు కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనంలో కేవలం గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటంటారు? చేతకనితనమేనండి. తెలిస్తేనే ఉంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని పథకాలు పెట్టాడు, అతనికన్నా మించి చేయాలా. అప్పుడే నువ్వు సూపర్ 6లో పాస్ అవుతావు. నువ్వు ఆ జగన్ చేసిన వాటిలో సగం కూడా చేయనప్పుడు నువ్వు సూపర్ 6 ఎక్కడ సాధించావు? జగన్ గారు పెట్టారు నవరత్నాలు, నవరత్నాలకి మించి చేశారు. సరే ఇప్పుడు బడిలో ఉన్నారండి, నాడు నేడు కింద ప్రతి స్కూల్ చూసుకోండి. మేము చెప్పామని కాదు, టీడీపీ నేతలు మొత్తం పోయి చూడండి. ఆ స్కూల్ వాతావరణం, ఆ స్కూల్లో బెంచీలు, పిల్లలకి పిల్లలకి ల్యాప్టాప్, పిల్లల బుక్స్ ఏదన్నా చూసుకోండి. అంతకన్నా ఎక్కువ ఇవ్వాలి. కానీ ప్రతి స్కూల్లో ఇప్పుడు చూడండి, 8వ తరగతి ల్యాప్టాప్ ఇచ్చారు జగన్ గారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆ ల్యాప్టాప్ ఉన్నది తీసేశారు. అది తీసేయటం మంచిదా, ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయటం మంచిదా? అందుకని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయింది చెప్తున్నారు ప్రజలు. అంటే సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకుంటారు? సింపుల్ ఒక లాజిక్గా చెప్పాలంటే సంక్షేమ పథకాలు పూర్తిగా నశించిపోయినాయండి. ఏ ఒక్క మహిళకు కానివ్వండి, ఏ ఒక్క రైతుకు కానీ ధర లేక, గిట్టుబాటు ధర లేక అన్ని ఇప్పుడు 12 నెలల్లో మీ 12 నెలల్లో ఇది సాధించాం అని చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, జగన్ గారు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడికి పింఛను 3,000 చొప్పున ఇచ్చారు. అలాగే నేను గవర్నమెంట్కి వస్తే 4,000 ఇస్తాను చంద్రబాబు గారు. సరే 4,000 ఇచ్చావు, ఎలా ఇచ్చావు? 2,50,000 పింఛన్లు తీసేసి నువ్వు ఇస్తున్నావు. దానివల్ల మరి అంతా వ్యతిరేక కనబడుతూనే ఉందండి. ఇప్పుడు నాడు నేడు స్కూల్లో చూడండి, ప్రతి పిల్లగాడిని అడగండి, టీడీపీ గవర్నమెంట్లో ఎలా ఉంది, వైసీపీ గవర్నమెంట్ ఎలా ఉంది చూడండి. వాటర్ ఫెసిలిటీ ఉంది దానికి. మీరు నేను అంటున్నాను కాదు, ఈ రోజు పోండి, ఆ వాటర్లో కూడా మీరు ఫిల్టర్ వాటర్ అవి వస్తాయి, కానీ ఇప్పుడు పోయి చూడండి ఆ ఫిల్టర్ వాటర్ వస్తున్నాయా లేవని గమనించండి. మా ద్వారా కానీ కాదు, ప్రజల ద్వారా నేను చెప్తున్నాను. సరే ఇంకొకటి చెప్పండి, అచ్చెన్నాయుడు గారు వచ్చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 65% పథకాలన్నీ అమలు చేశామని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? ఏమండి, సూపర్ 6 పథకాలు వేరు, 143 హామీలు ఇవ్వటం ఇంకా వేరు. వాటిల్లో ఒక్కటి కూడా చూడండి, మీరు నేను చెప్తున్నాను, 3 సిలిండర్లు ఇస్తాన్నాడు ఏటాకి. ప్రతి ఏటాలో ఒక్క సిలిండర్ ఇచ్చాడు. ఎంతమందికి ఇచ్చాడు? నేను చెప్పేదేనండి, గ్రామంలో 100 మంది ఉంటే 30% మాత్రమే ఇచ్చాడు, 70% ఇవ్వాల.
అందుకే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది. మళ్ళీ అంటే అచ్చెన్నాయుడు గారు కూడా చెప్తారు కదా సార్ 60% ఇచ్చాం మేము పథకాలు అందరికీ అని. అది చెప్పట్లేదండి, నేను చెప్తున్నా 60% అని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ప్రకారంగా ఇప్పుడు ప్రతి దాని ఊళ్ళో ఉంటుంది శాతం, ఏ ప్రజలకి ఎంత ఇచ్చింది ఏమన్నది. రామనండి నేను చూపిస్తాను. నువ్వు అమ్మఒడి ఉంది ఈరోజు 70% కానీ ఎక్కువేలా, 30% పిల్లలు ఏం కావాలా? ఏదో వంక పెడుతున్నావు, దాని కరెంట్ బిల్లు లేదనో, వాళ్ళకి ఏదో ఒకటి వస్తుందనో, నీకు డాబాలు ఉన్నాయనో, నీకు ఇల్లు ఉందనో, ఏదో రూపీణ తీసేస్తున్నాడు. కానీ నాకు తెలిసినంతవరకు జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి నక్కకి నాగలు అంత దూరం ఉందండి.